అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు శక్తి ఆరాధన. ఈ 2025 సంవత్సరంలో ధనత్రయోదశి ఏ రోజు వచ్చింది? ధనత్రయోదశి రోజున లక్ష్మీ కుబేర పూజ ఏ సమయంలో ఆచరించాలి? ప్రత్యేకించి ఆ రోజున యమద్వీపము ఏ సమయంలో వెలిగించాలి? అదేవిధంగా దీపావళి ఏ రోజు వచ్చింది? దీపావళి రోజు లక్ష్మీదేవికి పూజ ఏ సమయంలో చేస్తే మంచిది అనే పూర్తి విషయాలను ఈరోజు వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. దీపావళి అమావాస్యకి ముందు వచ్చే ఆశ్వీజ బహుళ త్రయోదశిని ధనత్రయోదశి అంటారు. ఈ 2025 సంవత్సరంలో ధనత్రయోదశి మనకు అక్టోబర్ 18 శనివారం రోజున వచ్చింది. త్రయోదశి తిథి అక్టోబర్ 18 శనివారం మధ్యాహ్నము 12 గంటల 19 నిమిషాల నుండి అక్టోబర్ 19 ఆదివారం మధ్యాహ్నము 1 గంట 51 నిమిషాల వరకు ఉంటుందండి. ధనత్రయోదశి రోజున సూర్యాస్తమయంలో అంటే ప్రదోష కాలంలో లక్ష్మీ కుబేర పూజ చేస్తే చాలా మంచిదండి. అయితే ఆ రోజు పూజ చేయవలసిన శుభ సమయం సాయంత్రం 5 గంటల 48 నిమిషాల నుండి రాత్రి 8 గంటల 20 నిమిషాల లోపు పూజ చేసుకుంటే చాలా మంచిది. అదేవిధంగా ఆ రోజున ప్రత్యేకంగా వెలిగించే యమదీపాన్ని రాత్రి 7 గంటల 16 నిమిషాల నుండి రాత్రి 8 గంటల 20 నిమిషాల లోపు వెలిగిస్తే చాలా మంచిది. ఈ 2025 సంవత్సరంలో దీపావళి అక్టోబర్ 20 సోమవారం రోజు వచ్చిందండి. ఈ రోజునే నరక చతుర్దశి. ఈ రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ ధనలక్ష్మి పూజ చేసుకోవాలి. చతుర్దశి తిథి అక్టోబర్ 19 ఆదివారం మధ్యాహ్నము 1 గంట 51 నిమిషాల నుండి అక్టోబర్ 20 సోమవారం మధ్యాహ్నము 3 గంటల 45 నిమిషాల వరకు ఉంటుంది. అదేవిధంగా అమావాస్య తిథి అక్టోబర్ 20 సోమవారం మధ్యాహ్నము 3 గంటల 45 నిమిషాల నుండి ప్రారంభమయ్యి అక్టోబర్ 21 మంగళవారం సాయంత్రం 5 గంటల 54 నిమిషాల వరకు మనకు అమావాస్య తిథి అనేది ఉంటుందండి. అయితే ఆ రోజున లక్ష్మీదేవి పూజ రాత్రి 7 గంటల 40 నిమిషాల నుండి రాత్రి 8 గంటల 29 నిమిషాల లోపు చేసుకుంటే మంచిది. ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.